aspirants, so welcome back to Competitive Hunters. So today in this session we will discuss about the notification. So ఈ మధ్యన రీసెంట్ డేస్లో మనకి తెలంగాణలోని సో విఆర్ఓ జీపీఓ పోస్టుల మీద ఒక కియోస్ అనేది నడుస్తూ ఉంది. చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది. సో ఏంటి అసలు ఈ నోటిఫికేషన్, ఎవరు ఎలిజిబిలిటీ, అండ్ ఇది ఆల్రెడీ ఉన్న విఆర్ఓస్ కూడా పోస్ట్ ఉన్నాయి అని చెప్తున్నారు. సో ఫస్ట్ వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారా, లేకపోతే ఫ్రెష్ క్యాండిడేట్స్ ని కూడా రిక్రూట్మెంట్ ఉంటుందా, సో టోటల్ ఎన్ని వేకెన్సీస్, ఎప్పుడు ఈ నోటిఫికేషన్ వస్తుంది, సో ఇలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అందరికీ కూడా. సో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ మీకు ఇక్కడే దొరుకుతుంది ఈ వీడియోలో. సో ఎవరైనా కొత్తగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ ఛానల్లో దీంతో పాటు మీకు నేను జనరల్ స్టడీస్ అంటే జాగ్రఫీ, పాలిటీ, హిస్టరీ, సో ఎకానమీ అండ్ కరెంట్ అఫైర్స్ ఇలా అన్ని సబ్జెక్ట్స్ నేను మీకు వీడియోస్ అని పెడుతూ ఉంటాను. అండ్ ఆల్సో ఇంగ్లీష్కి సంబంధించింది అండ్ పీవైక్యూస్, సో ఏ లేటెస్ట్ ఎగ్జామ్ ఏది ఉంటే ఇప్పుడు ప్రెసెంట్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ మంత్లో డేట్స్ అనేవి వస్తాయి కాబట్టి మనకి, సో దాని మీద ప్రెసెంట్ అయితే నేను పీవైక్యూస్ చేస్తున్నా. సో ఇలాగా అన్నీ కూడా మీకు ఈ ఛానల్లో అవైలబుల్ ఉంటుంది. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా సరే. సో ఇంకా ఇక్కడ ఒక ఏప్రిల్ 1st ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఇది డిజిటల్ బోర్డ్ కాదు, ఆర్ఎల్స్ ఐ వుడ్ షేర్ దోస్ పిక్స్, ఆ స్నాప్స్ నేను షేర్ చేసి నేను చెప్పేదాన్ని. సో ఇదైతే ఇక్కడ నేను చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు అఫీషియల్ గా వచ్చిన ఇన్ఫర్మేషనే నేను చెప్తాను నా వీడియోస్ లో. ఎందులో అయినా సరే ఏది కూడా నా ఓన్ గా ఏదో వ్యూస్ కోసము లైక్స్ కోసం నేను ఏ ఇన్ఫర్మేషన్ షేర్ చేయను, జెన్యున్ ఇన్ఫర్మేషనే ఉంటుంది. సో ఇక్కడ మీకు ఏప్రిల్ 1st ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఏంటి అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంటే ఆల్రెడీ విఆర్ఓగా చేస్తున్న వాళ్ళు ఎవరు తెలంగాణ గవర్నమెంట్ లోని, సో వాళ్ళకి ఈ యొక్క పోస్ట్ కి అప్లై చేసుకోమని చెప్పేసి 6,000 పోస్ట్, సో వాళ్ళకైతే ఒక నోటిఫికేషన్ లా రిలీజ్ చేశారు. సో ప్రెసెంట్ అయితే వాళ్ళు అప్లై చేస్తున్నారు. సో ఇంకా ఫ్రెష్ క్యాండిడేట్స్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. సో అది ఎప్పుడు అనేది నోటిఫికేషన్ వస్తుంది ఈ మంత్ ఆర్ 2 months లో 2-3 monthsలోని మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ఎప్పుడు ఎగ్జాక్ట్ గా డేట్ అనేది కూడా మెన్షన్ చేయలేదు అఫీషియల్ గా. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు ఈ విఆర్ఓ అంటే ఫ్రెష్ క్యాండిడేట్స్ అంటే ప్రిపేరింగ్ క్యాండిడేట్స్, సో ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అంటే గవర్నమెంట్ సెక్టార్ ఉన్న వాళ్ళు కాదు. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే విఆర్ఓస్ గా ఉన్న వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవడానికి ఉందన్నమాట. సో ఇంకా ఫ్రెష్ క్యాండిడేట్స్ ఇంకా వాళ్ళకి రిక్రూట్మెంట్ చేసుకుంటూ ఉంటే ఎగ్జామ్స్ పెట్టి, సో ఇంకా ఫ్రెష్ క్యాండిడేట్స్ కి అవైలబిలిటీ ఉండదా, మేమేం చేయాలి అని అనుకోవద్దు. సో వాళ్ళకి 6,000 వేకెన్సీస్ అయితే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళతోని ఫిల్ చేస్తామని చెప్పారు. సో ఇంకా మిగతా అంటే టోటల్ వేకెన్సీస్ మనకి 10,000 అంటే దగ్గరగా మనము రౌండ్ ఫిగర్ వేసుకుంటే ఒక 11,000 అనుకుందాం. సో ఈ ప్రాసెస్ అయ్యే లోపు కొంత వేకెన్సీస్ అయితే పెరిగే ఛాన్సెస్ ఉంటాయి మీకు కొన్నైనా సరే. సో మనము రఫ్ గా మనం 11,000 రౌండ్ ఫిగర్ వేసుకున్నా సరే 6,000 జాబ్స్ మాత్రమే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంటే ఆల్రెడీ గవర్నమెంట్ సెక్టార్ లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ సర్వ్ చేస్తున్న వాళ్ళకి 6,000 వేకెన్సీస్ వాళ్ళ ద్వారా ఫిల్అప్ అవుతాయి. సో ఇంకా మిగతా మనము ఎంత 4,000, సో మనం రౌండ్ ఫిగర్ 11 వేసుకున్నాం కాబట్టి సో టోటల్ గా మనకు 5,000 వరకు ఫ్రెష్ క్యాండిడేట్స్ ని, అది కూడా ఎలిజిబిలిటీ ఏంటి గ్రాడ్యుయేషన్ అనమాట. సో ఎనీ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఈ యొక్క వేకెన్సీస్ కి అప్లై చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సో తెలంగాణలో ఉండేవాళ్ళు. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏమొస్తుంది అని అంటే అదర్ స్టేట్స్ అంటే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలు కాబట్టి మనమే అప్లై చేస్తాము, మాక్సిమం వేరే స్టేట్స్ వాళ్ళు అప్లై చేయరు. సో ఇంకా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన లొకాలిటీ పర్సన్స్ స్టూడెంట్స్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అప్లై చేయొచ్చా లేదా అని ఒక క్వశ్చన్ ఉంటుంది ఖచ్చితంగా. అప్లై చేసుకోవచ్చు, కానీ మీకు ఉన్న రిజర్వేషన్ అనేది ఏది ఉండదు. సో ఇప్పుడు మీకు ఏపీ స్టేట్ లో బిలాంగ్ అవుతున్నారు మీరు, సో మీకు అక్కడ ఓబీసీ లేకపోతే ఎస్సీ ఎస్టీ ఇలా మీకు ఒక రిజర్వేషన్ అనేది ఉంటుంది కదా.
సో ఆ రిజర్వేషన్ అనేది మీకు తెలంగాణ ఎగ్జామ్స్ మీరు రాసేటప్పుడు రిజర్వేషన్ అనేది అప్లికబుల్ కాదు. కానీ మీరు యుఆర్ అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ, అంటే మీకేమీ రిజర్వేషన్ ఏమీ ఉండదు. మీరు జనరల్లో మీరు యుఆర్ కేటగిరీలో మీరు వస్తారు. సో అలాగా మీరు కంపీట్ చేసి అదర్ అంటే తెలంగాణ పీపుల్తో కంపీట్ చేసి మీరు ఎగ్జామ్ అనేది రాయొచ్చు. ఓకే, కానీ రిజర్వేషన్ అయితే ఉండదు. సో ఇక్కడికి నాకు తెలిసి ఒక క్లారిఫికేషన్ వచ్చి ఉంటుంది. అందరికీ చాలా డౌట్స్ ఉంటాయి, మనం రాయొచ్చా రాయకూడదు, మనం కూడా తెలుగు స్పీకింగ్ స్టేటే కదా అని చెప్పి. సో ఇక్కడ నాకు తెలిసి మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తే సో ఇంకా మనకి 4,000+ వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి ఖచ్చితంగా ఫ్రెష్ క్యాండిడేట్స్ అంటే మీలాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎగ్జామ్ ద్వారా రిక్రూట్ చేసుకుంటారు. ఓకే, సో ఈ వీటికి నోటిఫికేషన్ అనేది త్వరలోనే వస్తుంది. ఒక 2 monthsలోని 3 monthsలోని మనం చూడొచ్చు. ఓకే, డేట్స్ అయితే ఏమీ అఫీషియల్ గా మెన్షన్ చేయలేదు, బట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు రిలీజ్ చేస్తారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు. ఓకే, నెక్స్ట్ ఇంకా మనం ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకుందాం. సో ఇంకా నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. సో ఫస్ట్ మనం అసలు ఎగ్జామ్ లో ఏ సెషన్స్ అడుగుతారు అనేది మనకు తెలిసి ఉండాలి ఫస్ట్ మనం ప్రిపేర్ అవ్వాలంటే, అవునా కదా? సో ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి మనకి ఏ సెషన్స్ ఉంటాయి అనేది మనకి కొంత ఐడియా ఉండదు. ఎందుకంటే ఇది ఎస్ఎస్సి రైల్వేస్ లాగా ఇయర్లీ, అదే ఎస్ఎస్సి యూపీఎస్సి లాగా ఇయర్లీ జరిగే ఎగ్జామ్స్ కాదు కాబట్టి, సో ప్రీవియస్ ఇయర్ మనకి ఎలా కండక్ట్ చేశారో దాన్ని బట్టి మనకు కొంత బేస్ అయితే మనకు కనిపిస్తుంది. సో మొత్తంగా అయితే మొత్తం ఏమి చేంజ్ చేయరు. సో ప్రీవియస్ ఇయర్ ఎలా అయితే క్వశ్చన్ పేపర్ ఉంటుందో సేమ్ అదే ప్యాటర్న్ లో క్వశ్చన్ పేపర్ ఈ ఇయర్ కూడా ఉంటుంది. కానీ చిన్న చిన్న చేంజెస్ ఉంటాయేమో కానీ మొత్తం బేసిక్స్ నుంచి ఫ్రేమ్ మొత్తం అయితే చేంజ్ చేసేలేరు. సో అందుకని ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీకు ఎక్కువ టైం అనేది దొరుకుతుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ గజిబిజి అయిపోయేసి మీకు టైం సరిపోక ఓకే ఏం చదవాలో ఏంటో సిలబస్ ఏంటి అనే కన్ఫ్యూజన్ లేకుండా, సో ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయడానికి మీకు కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పి నేను ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే లాస్ట్ ఇయర్ లాస్ట్ నోటిఫికేషన్ లాస్ట్ టైం ఎగ్జామ్ జరిగినప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉందో సో అది మీ ముందుకు నేను తెచ్చాను ఈ వీడియోలో. సో మనకి 2 సెషన్ ఒక సెషనే ఉంటుంది పేపర్ మొత్తము. సో అందులోని మనం 2గా డివైడ్ చేసుకోవచ్చు, 2 సబ్జెక్ట్స్ గా. సో ఒకటి వచ్చేసి జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ అంటే ఏమీ లేదు, మనము ఎలా అయితే నార్మల్ గా అన్ని గవర్నమెంట్ జాబ్స్ కి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతాం సో అదే ఉంటుంది. ఏంటి జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ ఇవే ఉంటాయి. ఓకే, సో జనరల్ నాలెడ్జ్. ఇంకా ఇంకొక టాపిక్ ఏంటి అని అంటే మనకి సెక్రటేరియల్ ఎబిలిటీ. సెక్రటేరియల్ ఎబిలిటీ అబ్బో ఏంటి ఇది అసలు ఏదో కొత్తగా ఉంది, మనం కొత్తగా నేర్చుకోవాలా విఆర్ఓ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే అని చెప్పేసి అనుకోవద్దు. సెక్రటేరియల్ ఎబిలిటీ మీకు పదం, ఆ సెక్షన్ యొక్క పదం కొంచెం ఆ టాపిక్ యొక్క పదం మీకు డిఫరెంట్ గా ఉండొచ్చు, కానీ ఇక్కడ మీకు సెక్రటేరియల్ ఎబిలిటీలోని ఏమీ ఉండదు. మీకు ఇక్కడ జనరల్ నాలెడ్జ్ ఉంది కదా, సో ఈ సెషన్ ఏంటంటే రీజనింగ్, మీకు ఇంగ్లీష్, బేసిక్ ఇంగ్లీష్ ఇవే ఉంటాయి. అంటే జనరల్ నాలెడ్జ్ కాకుండా మిగతా టాపిక్స్ అంటే మిగతా సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కంబైన్ చేసేసి ఒక సెక్షన్ లోని మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి వాళ్ళు ఏం పేరు పెట్టారంటే సెక్రటేరియల్ ఎబిలిటీ అని పెట్టారు. సో ఇదేమి కొత్తది కాదు, ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్స్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఈ సబ్జెక్ట్స్ అన్ని ఐడియా ఉంటుంది. సో అదే అనమాట సెక్రటేరియల్ ఎబిలిటీ అంటే. ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు, ఇదేదో కొత్తదిలా ఉంది, కొత్త సబ్జెక్ట్ లా ఉంది అని చెప్పి. సో సెక్రటేరియల్ ఎబిలిటీ, సో రెండు కూడా మీకు 75 మార్క్స్, అంటే ఇది 75 మార్క్స్ కి మీకు అడుగుతారు అండ్ ఇది కూడా 75 మార్క్స్ మీకు అడుగుతారు. ఓకే, సో టోటల్ గా ఎంత అయింది? 150 మార్క్స్, 150 క్వశ్చన్స్ కూడా 150 మార్క్స్. మీకు టైం వచ్చేసి 150 మినిట్స్, అంటే మీకు 60 మినిట్స్ 1 అవర్ కాబట్టి 12.5 an hour మీకు టైం అనేది ఇస్తారు. ఓకే, మీకు ఎగ్జామ్ టైం లాస్ట్ ఇయర్ బట్టి. సో ఏమైనా చేంజెస్ ఉన్నా సరే నేను ఇప్పుడే మెన్షన్ చేస్తున్నాను, ఇది మీకు ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వడానికి మీకు ఒక బేస్ గా ఉంటుందని చెప్పి నేను షేర్ చేస్తున్నాను. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చాక ఇందులో ఏమైనా మార్పులు రావచ్చు, వచ్చినా సరే ఎక్కువగా ఏమి మొత్తం అయితే చేంజ్ చేసేయలేదు, జస్ట్ లిటిల్ బిట్ ఏమైనా మార్క్స్, సెషన్స్
ఏమన్నా లిటిల్ బిట్ చేంజ్ అవుతుందేమో, సిలబస్ ఏమైనా లిటిల్ బిట్ చేంజ్ అవుతుందేమో, అంతేగాని మొత్తం అయితే చేంజ్ అయిపోయి హిస్టరీ పాలిటీ మొత్తం ఉండదు, మార్చేసేసి కొత్తది ఏమి తీసుకొచ్చి పెట్టరు, కొత్త సబ్జెక్ట్స్ ఏమి తీసుకొచ్చి పెట్టరు కదా. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఇట్. సో ఇంకా నెక్స్ట్ సిలబస్ గురించి వద్దాం, ఏం సిలబస్ చదవాలి అని చెప్పి. జనరల్ నాలెడ్జ్, సో కరెంట్ అఫైర్స్, మనకి ఏ ఎగ్జామ్, బ్యాంకింగ్, రైల్వేస్, ఎస్ఎస్సీస్, అన్ని ఎగ్జామ్స్, డిఫెన్స్ ఎగ్జామ్స్, స్టేట్ ఎగ్జామ్స్ అన్నిటికీ మనకి కరెంట్ అఫైర్స్ కామన్ గా కనిపిస్తుంది. సో కరెంట్ అఫైర్స్ రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్, సో ఇలాగా 3 కేటగిరీస్. అంటే మీరు స్టేట్ యొక్క కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి, నేషనల్ అంటే ఇండియా వైడ్ ఉన్న కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి, ఇంటర్నేషనల్ అంటే అదర్ కంట్రీస్ యొక్క కరెంట్ అఫైర్స్ కూడా మీరు చదువుకోవాలి. ఓకే, సో మీకు 3 కరెంట్ అఫైర్స్ మీరు చదువుకోవాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ 3 రీజియన్స్ లో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్. సో నేను ఇది మీకు ఇక్కడ బ్రీఫ్ గా ఇచ్చాను. ఓకే, సో ఇంకా మీకు దీని ఒక నాలెడ్జ్ కోసం నేను మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ యొక్క సిలబస్ అనేది. సో జనరల్ సైన్స్ అంటే మనం ఎవ్రీడే మన లైఫ్ లో చూసే ఒక జనరల్ సైన్స్ అంటే కెమిస్ట్రీ, ఫిజిక్స్ అన్ని వస్తాయి అనమాట మీకు ఇక్కడ జనరల్ సైన్స్ అనగానే. బయాలజీ, సో మన డైలీ లైఫ్ లో మనం మీట్ అయ్యే అన్ని సబ్జెక్ట్ గురించి మొత్తం ఇక్కడ వస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ జాగ్రఫీ అండ్ ఎకానమీ. సో జాగ్రఫీ అండ్ ఎకానమీ స్టేట్ అంటే తెలంగాణ. సో మీరు తెలంగాణ ఎగ్జామ్స్ కి రాస్తున్నారు కాబట్టి, స్టేట్ ఎగ్జామ్ కి రాస్తున్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా ఇక్కడ మీరు తెలంగాణ యొక్క హిస్టరీ, తెలంగాణ యొక్క పాలిటీ, తెలంగాణ యొక్క జాగ్రఫీ, ఎకానమీ. జాగ్రఫీ అంటే ఏంటి, తెలంగాణ జాగ్రఫీ అంటే సపరేట్ గా ఏమి ఉండవు. ఇప్పుడు మనము ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామ్స్ అంటే సెంట్రల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏం ప్రిపేర్ అవుతాము, జాగ్రఫీ అంటే ఇండియాలో ఉన్న మొత్తం రివర్స్, డెక్కన్ ప్లాట్యూ, ఇంకా ఏంటి మల్వా ప్లాట్యూ, ఇలాగ మొత్తం ఇండియాని కవర్ చేసేటట్టు చదువుతాం. జాగ్రఫీ అంటే స్టేట్ జాగ్రఫీ అంటే తెలంగాణ జాగ్రఫీ అంటే తెలంగాణ రివర్ లో ఫ్లో అయ్యే రివర్స్ అన్ని, అంటే ఇంకా పర్టికులర్ గా సో టు ది పాయింట్ మనం చదువుతాం. అంటే సెంట్రల్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మనము రివర్స్ టాపిక్, ఫర్ ఎగ్జాంపుల్ రివర్స్ తీసుకుందాం జాగ్రఫీలోని. సో రివర్స్ టాపిక్ మనం తీసుకున్నప్పుడు సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్ లోని మనం ఆల్ రివర్స్, అన్ని రివర్స్ ఇండియాలో ఫ్లో అయ్యే అన్ని రివర్స్, దాని యొక్క మేజర్ ట్రిబ్యూటరీస్ చదువుకుంటాము. సో ఇప్పుడు మీరు ఇక్కడ తెలంగాణ స్టేట్ ఎగ్జామ్ కి రాస్తున్నారు కాబట్టి, సో దాంతో పాటు అంటే ఇండియాలో ఫ్లో అయ్యే రివర్స్ తో పాటు ఇంకా మెయిన్ గా మీరు చదవాల్సింది ఏంటి అని అంటే తెలంగాణ స్టేట్ లో ఏ రివర్స్, మెయిన్ రివర్స్ ఏంటి ఫ్లో అయ్యేది, దాని యొక్క సబ్ రివర్స్ అంటే ట్రిబ్యూటరీస్ ఏంటి, అది ఏ స్టేట్స్ లో అని ఏ రీజియన్స్ లో అవి ఫ్లో అవుతూ ఉంటుంది. ఓకే, దాని మీద ఏమైనా రిజర్వాయర్స్, ఏమైనా డ్యామ్స్ ఏమైనా ఉంటే సో అవి ఏంటి, సో ఏ టైప్ ఆఫ్ క్రాప్స్ ఎక్కువగా, ఏ రీజియన్ లో ఏ క్రాప్స్ ఎక్కువగా మన తెలంగాణలో పండిస్తూ ఉంటారు. ఓకే, సో తెలంగాణ స్టేట్ ఫెస్టివల్స్ ఏముంది, బతుకమ్మ, ఇవన్నీ మనకి తెలిసిందే. తెలంగాణ స్టేట్ యొక్క ఫెస్టివల్స్, పెయింటింగ్స్, లిటరేచర్, సో ఇవన్నీ తెలంగాణ స్టేట్వి మీరు ఎక్కువగా మేజర్ గా చదువుకోవాలి. సో ఇది మీరు ఎక్స్ట్రా ఉంటది. సో ఆల్రెడీ ఎవరైనా ఎస్ఎస్సి, రైల్వేస్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, బ్యాంక్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నట్లయితే, సో మీకు ఈ విఆర్ఓ పోస్ట్ పడింది కాబట్టి చాలా మంది కూడా ఇలా షిఫ్ట్ అవుతుంటారు స్టేట్ ఎగ్జామ్స్ అని చెప్పి. సో వాళ్ళకి మీరు సెంట్రల్ గా చదువుతూ ఉంటారు కాబట్టి అది కూడా మీకు యూస్ అవుతుంది. సో ప్లస్ మీరు ఎక్స్ట్రాగా కవర్ చేయాల్సింది ఏంటంటే తెలంగాణ స్టేట్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే మీకు ఇక్కడ పాలిటీ వస్తుంది. సో పాలిటీ, స్టేట్ యొక్క పాలిటీ, తెలంగాణ స్టేట్ యొక్క పాలిటీ. సో ఇప్పుడు నేను మీకు డిఫరెన్స్ చెప్పాను ఏంటి జాగ్రఫీలో టాపిక్ చెప్పి. సో ప్రతి సబ్జెక్ట్ లో అంతే అనమాట మీకు. ఇంకా తెలంగాణ హిస్టరీ, తెలంగాణ యొక్క మూమెంట్, ఓకే, ఇవన్నీ మీరు చదువుకోవాల్సింది వస్తుంది. ఇంకా మోడర్న్ హిస్టరీ. నెక్స్ట్ పాలసీస్, అంటే మన తెలంగాణ గవర్నమెంట్ లో ఉన్న పాలసీస్ ఏంటి, వచ్చిన పాలసీస్ ఏంటి, ఓకే, స్కీమ్స్, పాలసీస్, ఇవన్నీ తెలంగాణ స్టేట్ లోని. ఇంకా నెక్స్ట్ సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్, లిటరేచర్ అంటే తెలంగాణ స్టేట్ కి సంబంధించి. సో ఇందాక నేను చెప్పాను బతుకమ్మ, ఓకే, ఇంకా ఏం చేస్తారు, సారాలక్క జాతర, దాని మేడారం జాతర అని కూడా అంటుంటాము. సో ఇలాగ బోనాలు, ఓకే, సో ఇవన్నీ ఏంటి మన తెలంగాణ స్టేట్ యొక్క ఫెస్టివల్స్, ఇంకా లిటరేచర్స్, పెయింటింగ్స్, ఇంకా సోషల్, కల్చర్, హెరిటేజ్. సో వీటికి సంబంధించి ఇంకేమైనా ఉంటే అవన్నీ కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది మేజర్ గా ఇది జనరల్ నాలెడ్జ్ లో. సో ఇది జనరల్ నాలెడ్జ్ సిలబస్ మొత్తం మీద. ఇంకా నెక్స్ట్ సెక్రటేరియల్ ఎబిలిటీ కింద
మీకు బేసిక్ ఇంగ్లీష్ వస్తుంది. సో బేసిక్ ఇంగ్లీష్ అంటే మీకు ఇక్కడ సినానిమ్స్, యాంటోనిమ్స్, ఇంకా బేసిక్ ఇంగ్లీష్ అంటే ఇంక అన్ని అవే వస్తుంది. మీరు మాక్సిమం మీరు ఆల్రెడీ చాలా మంది ఎస్ఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, బ్యాంక్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు రాస్తుంటారు ఈ ఎగ్జామ్స్. సో వాళ్ళకైతే ఇది ఇక్కడ బేసిక్ ఇచ్చినా సరే మీరు హై లెవెల్ ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి ఇది చాలా ఈజీగా మీరు రాసేయచ్చు. బేసిక్ ఇంగ్లీష్. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ అంటే రీజనింగ్, లాజికల్ రీజనింగ్. ఈ రెండు రీజనింగ్ టాపిక్స్, వర్బల్ అండ్ నాన్ వర్బల్ రెండు కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మీకు ఇది ఒక్కటే జనరల్ నాలెడ్జ్ ఒక్కటే మీకు 75 క్వశ్చన్స్ వస్తాయి. సో ఇక్కడ ఏంటంటే టుగెదర్ మీకు మొత్తం రీజనింగ్, ఇంగ్లీష్ అంతా కలిపి మీకు ఇక్కడ 75 క్వశ్చన్స్కి వస్తుంది మొత్తం కలిపి ఒకే సెషన్లో. ఓకే, సో ఇంకా నెక్స్ట్ న్యూమరికల్ ఎబిలిటీ. సో ఇక్కడ మీకు న్యూమరికల్ ఎబిలిటీ కొంత క్వాంట్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడుగుతారు. నెక్స్ట్ అర్థమెటిక్ ఎబిలిటీస్, నెక్స్ట్ లాజికల్ రీజనింగ్. ఓకే, సో ఇవన్నీ మీకు ఈ సెషన్ సెక్రటేరియల్ ఎబిలిటీలోని మీకు ఇవన్నీ కూడా అడుగుతారు. సో టోటల్గా 75 క్వశ్చన్స్, టోటల్గా 150 క్వశ్చన్స్ టోటల్ వేసుకుంటే 150 మార్క్స్, 2.5 hours అంటే 150 minutes మీకు టైం అనేది ఇస్తున్నారు ఇక్కడ. సో ఈ పోస్ట్ అనేది మీకు విత్ ఇన్ 2 months లో మీకు వస్తుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్లో నేను అప్డేట్ వచ్చిన ఇమీడియట్ గా నేను ఏదైనా కంటెంట్ ఒక షార్ట్ కానీ లేదంటే ఒక వీడియో కానీ చేసి పెట్టేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు ఏమైనా కొత్త నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు. సో అందుకే బెల్ బటన్ అని నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకోండి, మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఓకే, సో అన్ని కూడా అప్డేట్స్ తొందరగా తెలుస్తూ ఉంటుంది అనమాట. సో ఇలాంటి విషయాల్లో తొందరగా అప్డేట్స్ తెలుసుకోవడం అనేది నాకన్నా సరే మీకు చాలా ఇంపార్టెంట్. సో అందుకని ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకోండి. అండ్ మీకు ఇక్కడ ప్రిపరేషన్ అంటే జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్కి సంబంధించిన ప్రిపరేషన్ అంతా కూడా మీకు ఈ ఛానల్లోనే మీకు దొరుకుతూ ఉంటుంది. సో విఆర్ఓ, జీపీఓ పోస్ట్స్ తొందరగానే వస్తుంది అని ఆశిద్దాం మనం అందరం కూడా. సో ఐ హోప్ దిస్ వీడియో ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ. సో ఇంకా మంచి కంటెంట్ తోని ఇంకా నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో నెక్స్ట్ వీడియోతో మీ ముందు కలుస్తాను. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ది ఛానల్ aspirants. So keep watching this channel. Okay, bye aspirants, see you in the next video.